ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇవాళ వచ్చేసి వైకుంఠ ఏకాదశి. అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తర్వాత ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇల్లంతా కూడా ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంటి ముందర వాకిలి ఉంటుంది కదా, సో శుభ్రంగా అయితే క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇలా పసుపునైతే రాస్తున్నాను. చక్కగా అయితే పసుపు కుంకుమలతో మన ఇంటిని అలంకరించుకుందాం ఇప్పుడు. సో పసుపు రాసిన తర్వాత డిజైన్ కోసం అనేసి నేను చేతి వేళ్ళతోటి ఇలా వేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చక్కగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా. సో ఇలా అయితే పూజించుకుంటున్నాను. అలానే ముగ్గు వేసేటప్పుడు కూడా పసుపునైతే రాసేసి దాని తర్వాత ముగ్గునైతే వేస్తున్నాను. ఇవాళ వైకుంఠ ఏకాదశి శుక్రవారం కదా, చాలా మంచి రోజు. అందుకనేసి ఇవాళ నేను కవల ముగ్గు అయితే వేస్తున్నాను. చక్కగా అయితే వచ్చింది ముగ్గు అయితే. సో మీరు కూడా చూసేయండి. ఇక్కడ నేను విగ్రహాలు అలానే పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రపరచుకున్నాను. సో ఇప్పుడైతే అవన్నీ కూడా అమర్చేసేయాలి. మామిడాకులు కూడా తెప్పించుకున్నాను, వాటితోటి చక్కగా అయితే అలంకరించేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అమర్చేసి ధూపం అయితే వేసేసాను. సో ఫైనల్గా అయితే దేవుని గదిలో మనం పెట్టేద్దాం. చాలా పీస్ఫుల్గా ఉంది కదా, చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా అన్నీ అమర్చేసిన తర్వాత అగరబత్తులు అయితే వెలిగించేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఫైనల్గా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా జరిగింది. చక్కగా నిండుగా అయితే విగ్రహాలకి పువ్వులు అయితే పెట్టేశాను. సో నైవేద్యంగా అయితే మనము పానకం అలానే ఇక్కడ వచ్చేసి బెల్లం అన్నం అయితే పెట్టుకున్నాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా బాగుండాలి. సో ఇది అండి నా పూజ అయితే. ఇలా చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా.
గుడికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో మా పాపను అయితే రెడీ చేసేసాను, స్కూల్కి అయితే వెళ్తుంది తను. సో ఇంకా తిను కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు. సో నైవేద్యం తినాలి కదా, అందుకనేసి ఫాస్ట్గా పెట్టేశాను. తనకి టైం అవుతుందని వెళ్తూ ఉన్నాడు. సో ఇది అండి నా లాగ్ అయితే. సో పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. అలా బయటకు వచ్చేసాను కొద్దిసేపు. చూడండి వెదర్ అంతా కూడా చాలా చక్కగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది పూజ అంతా చేసుకున్న తర్వాత. సో ఇలాంటి లాగ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పీస్ఫుల్ అలానే యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో బాబు కూడా నిద్ర లేచేశాడు. ఇంకా తనకి కూడా దేవుని చూపించేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాడు. ఇలా చక్కగా అయితే అయిపోయింది. పాప కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఆఫ్టర్నూన్ అండి ఇది. సో పాప రాగానే తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇంకా బాబు కూడా స్నానం చేయించేసాను. బాబును కూడా ఇంకా రెడీ చేయాలి. ఇలా ఇంటికి రాగానే ఎవరో ఒకరు ఉంటే పిల్లలతో మంచిగా ఆడుకుంటూ ఉంటారు కదా. సో బాబుని కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు ఇద్దరు కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మనకు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే పిల్లలతో ఆడుకుంటూ ఉంటే మన స్ట్రెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది కదా. సో ఇదే అండి నా లాగ్ అయితే. ఇలాంటివన్నీ మరిన్ని వీడియోస్ కావాలి అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పీస్ఫుల్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.